పూజారి గారు కుట్టితో, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటమ్మా, మీ ఆయన రాలేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు కుట్టి, నేను అందరూ ఉన్న అనాథలా మిగిలిపోయాను పూజారి తాత అనగానే, జీవన పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి కొడుకుని నువ్వెందుకమ్మా పెళ్లి చేసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. నా కన్న తల్లి కష్టాల్లో ఉంటే నేనెలా సంతోషంగా ఉండగలను పూజారి తాత, నా కన్న తల్లి కోసం నేను ఇలాంటి పని చేశాను, నా కన్న తల్లి కోసం నేను ఏదైనా చేస్తాను, నేను జ్యోతమ్మ కోసం ఈ త్యాగం చేశాను అని అంటూ ఉంటుంది. ఈ విషయాన్ని నేను అటు కన్న వాళ్ళకి ఇటు పెంచిన వాళ్ళకి చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నాను. నన్ను నా పెంచిన వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకొని నా బిడ్డ అని దగ్గర తీసుకుంటారో అర్థం కావడం లేదు పూజారి తాత అని అంటూ ఉంటుంది. ఇక సింహాద్రి పద్మ వస్తూ ఉంటారు ఇద్దరు. ఇక కుట్టి ఒకేసారి వెనుక తిరిగి చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. మరి సింహాద్రి పద్మమ్మలు కుట్టి చెప్పిన మాటలు విన్నారా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.